Hi viewers, myself Raja. In the previous class, we have discussed acids and bases. In this class, we will see ores and alloys. Let's start the class. First, ores. Those minerals from which metal can be economically and easily extracted are called minerals. So those minerals from which metal can be economically and easily extracted are called the minerals. So normal ga ee ores అనేవి కొన్ని మెటల్స్ నుంచి మనం అబ్టైన్ చేస్తాము. సో నార్మల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఆ ఎలిమెంట్స్ని మనం నార్మల్గా యూనివర్స్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ని కూడా ఒక్కొక్క ఓర్ నుంచి అబ్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. సో నార్మల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో ఎలిమెంట్స్ అండ్ దేర్ ఓర్స్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఇందులో మనం బేసిక్గా మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసేటువంటి ఎలిమెంట్స్ వాటికి సంబంధించినటువంటి ఓర్స్ అనేవి చూద్దాం ఈ క్లాస్లో. సో ఫస్ట్ వచ్చి మనం గోల్డ్ కనుక తీసుకున్నట్లయితే సో దీని యొక్క ఓర్స్ ఏంటంటే క్లాబిరైట్ అండ్ సిల్వినైట్. క్లాబిరైట్ అండ్ సిల్వినైట్స్. నెక్స్ట్ యాంటీమోనీ తీసుకున్నట్లయితే దీని యొక్క ఓర్ ఏంటంటే స్టీప్ నైట్. నెక్స్ట్ అదేవిధంగా మెర్క్యూరీ. సో ఈ మెర్క్యూరీ యొక్క ఓర్ ఏంటంటే చిన్న బార్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చి లెడ్. సో ఈ లెడ్ యొక్క ఓర్స్ ఏంటంటే రెండు ఉంటాయి, ఒకటి వచ్చి గ్యాలినా, ఇంకోటి వచ్చి సిరుసైట్. నెక్స్ట్ జింక్. సో ఈ జింక్ యొక్క ఓర్స్ ఏంటంటే కెలామిన్ ఒకటి, జింక్ బ్లెండ్ ఒకటి, జింక్ సైట్. ఈ మూడు కూడా ఓర్స్ ఆఫ్ జింక్. సో అంటే మన డే టు డే లైఫ్లో యూజ్ చేసేటువంటి ఈ జింక్ అనేది ఈ కెలామిన్, జింక్ బ్లెండ్, అదేవిధంగా జింక్ సైట్ ఈ ఓర్స్ నుంచి మనం తీసుకొస్తాం. నెక్స్ట్ అల్యూమినియం కనుక చూసినట్లయితే సో అల్యూమినియం అనేది మనకి ఏ ఓర్స్ నుంచి వస్తుందంటే బాక్సైట్ ఒకటి, క్రయోలైట్, నెక్స్ట్ కొరండమ్, నెక్స్ట్ డయాస్పోర్. బాక్సైట్, క్రియోలైట్, కొరండమ్, అదేవిధంగా డయాస్పోర్. సో ఇవన్నీ కూడా ఓర్స్ ఆఫ్ అల్యూమినియం. నెక్స్ట్ కాపర్. ఈ కాపర్ కనుక చూసినట్లయితే మనకి దీని యొక్క ఓర్స్ అంటే క్యూప్రైటు, అజురైటు, మాల్సైటు, చాల్కోసైటు, అదేవిధంగా చాల్కోపైరైట్. సో కాపర్ యొక్క ఓర్స్ ఏంటంటే క్యూప్రైటు, అజురైటు, మాల్సైటు, చాల్కోసైటు అండ్ చాల్కోపైరైట్. ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. సో అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద ఓర్ ఆఫ్ కాపర్, అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద ఓర్ ఆఫ్ గోల్డ్, ఇలా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఐరన్ కనుక చూసినట్లయితే దీని యొక్క ఓర్స్ ఏంటంటే హెమటైటు, అదేవిధంగా మ్యాగ్నెటైటు, అదేవిధంగా సిడిరైటు, అదేవిధంగా ఐరన్ పైరైట్స్, అదేవిధంగా చాల్కోపైరైట్స్. నెక్స్ట్ మెగ్నీషియం. సో ఈ మెగ్నీషియం యొక్క ఓర్స్ కనుక చూసినట్లయితే మ్యాగ్నెసైటు, డోలమైటు, క్యార్నలైటు, అదేవిధంగా ఎప్సమ్ సాల్ట్. సో దీస్ ఆర్ ద ఓర్స్ ఆఫ్ మెగ్నీషియం. నెక్స్ట్ సోడియం. ఈ సోడియం యొక్క ఓర్ ఏంటంటే బొరాక్స్. ఈ బొరాక్స్ అనేది ఏమంటామంటే సోడియం టెట్రాబొరేట్ అన్న బొరాక్స్ అన్న ఒకటే. ఈ బొరాక్స్ అనేది ఓర్ ఆఫ్ సోడియం. అంటే మనం యూజ్ చేసే సోడియం అనేది ఎక్కడ నుంచి వస్తుందంటే బొరాక్స్ అనే ఓర్ నుంచి వస్తుంది అనమాట. నెక్స్ట్ పొటాషియం కనుక చూసినట్లయితే దీని యొక్క ఓర్ ఏంటంటే నైటర్. దీన్ని ఏమంటామంటే సాల్ట్ పీటర్ అని కూడా అంటాం. నైటర్ అన్న సాల్ట్ పీటర్ అన్న ఒకటే. అదేవిధంగా క్యార్నలైట్ నుంచి కూడా మనము పొటాషియం అనేది అబ్టైన్ చేస్తాం. నెక్స్ట్ మ్యాంగనీస్. ఈ మ్యాంగనీస్ కనుక చూసినట్లయితే దీని యొక్క ఓర్స్ ఏంటంటే పైరోలుసైటు, అదేవిధంగా మ్యాగ్నైట్. నెక్స్ట్ యురేనియం. సో యురేనియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కదా, దీనికి ఉన్న ఓర్స్ ఏంటంటే క్యార్నలైట్ ఒకటి, పిచ్ బ్లెండ్ ఒకటి. క్యార్నలైట్, ఈ పిచ్ బ్లెండ్. సో ఈ పిచ్ బ్లెండ్ అనేది ఓర్ ఆఫ్ యురేనియం. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అండ్ దేర్ ఓర్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎలిమెంట్స్ అండ్ దేర్ ఓర్స్ అనేవి అడుగుతూ ఉంటాడు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అల్లాయ్స్. సో అల్లాయ్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ రైల్వే ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. సో ఇందులో చూసినట్లయితే అల్లాయ్ అంటే ఏంటి? సాలిడ్ మిక్సర్ ఆఫ్ 2 or more ఎలిమెంట్స్. అంటే ఏమైనా ఒక 2 ఎలిమెంట్స్ని తీసుకొని 2 కానీ లేకపోతే అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ తీసుకొని వాటిని మిక్స్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే అల్లాయ్ అని అంటాం అనమాట. సో ఇందులో మనకి ఫస్ట్ అల్లాయ్ కనుక చూసినట్లయితే బ్రాస్. సో ఈ బ్రాస్లో మనకి 70% వచ్చి కాపర్ ఉంటుంది, 30% వచ్చి జింక్ ఉంటుంది. సో ఈ బ్రాస్ను మనం దేనికి యూజ్ చేస్తాం? మేకింగ్ యుటెన్సిల్స్ అంటే ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మన ఇంట్లో వంట సామాన్ యూజ్ చేస్తాం కదా, వంట సామాన్లో యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్లా బౌల్స్ యూజ్ చేస్తాం కదా. సో ఆ బౌల్స్ అన్ని కూడా తయారు చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే బ్రాస్ అనే మెటీరియల్ని యూజ్ చేస్తాం. ఈ బ్రాస్లో 70% వచ్చి కాపర్, 30% వచ్చి జింక్ ఉంటుంది. నెక్స్ట్ బ్రాంజ్ కనుక చూసినట్లయితే ఈ బ్రాంజ్లో మనకి కాపర్ 90% ఉంటుంది, టిన్ వచ్చి 10% ఉంటుంది. సో దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే నార్మల్ కాయిన్స్ చూస్తాం కదా మన డే టు డే లైఫ్లో,
రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్స్, ఈ కాయిన్స్ తయారు చేయడానికి మనం ఇచ్చేది ఏంటంటే బ్రాంజ్. అదేవిధంగా స్కూల్స్లో బెల్స్ ఉంటాయి కదా, ఆ బెల్స్ని తయారు చేయడానికి కూడా మనం ఈ బ్రాంజ్ అనేది యూజ్ చేస్తాం. అదేవిధంగా యుటెన్సిల్స్, హౌస్ హోల్డింగ్ పర్పస్ యూజ్ చేసే యుటెన్సిల్స్లో కూడా మనం బ్రాంజ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ జర్మన్ సిల్వర్, నెక్స్ట్ అలా వచ్చి జర్మన్ సిల్వర్. ఇందులో కాపర్ వచ్చేసి 60% ఉంటుంది, జింక్ వచ్చి 20% ఉంటుంది, నికెల్ వచ్చి 20% ఉంటుంది అనమాట. సో నార్మల్గా మనకి ఎగ్జామ్స్లో ఏం అడుగుతాడంటే ఒక్కోసారి ఏం అడుగుతాడు, జస్ట్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ జర్మన్ సిల్వర్ అని అంటాడు. అప్పుడేం చేయాలి, కాపర్, జింకు, నికెల్ అని పెట్టాలి. ఒకవేళ కాంపోజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని అడిగితే 60% కాపరు, 20% జింకు, 20% నికెల్. సో ఈ జర్మన్ సిల్వర్ కూడా దేనికి యూజ్ చేస్తామంటే యుటెన్సిల్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తాం అనమాట, హౌస్ హోల్డింగ్ పర్పస్లో. నెక్స్ట్ రోల్డ్ గోల్డ్. జనరల్గా హ్యూమెన్స్ కొంతమంది గోల్డ్ కంటే రోల్డ్ గోల్డ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో అందులో 90% కాపర్ ఉంటే అల్యూమినియం వచ్చి 10% ఉంటుంది అనమాట. సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే చీప్ ఆర్నమెంట్స్ డెకరేషన్ పర్పస్కి రోల్డ్ గోల్డ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డచ్ మెటల్. ఈ డచ్ మెటల్స్ అనేది ఏంటంటే కాపర్ 80% ఉంటుంది, జింక్ వచ్చి 20% ఉంటుంది. సో దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే మేకింగ్ ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ అంటే కృత్రిమ అలంకరణ కోసం యూజ్ చేసేటువంటి మెటీరియల్లో మనం డచ్ మెటల్ని అనేది వాడతాం అనమాట. నెక్స్ట్ షోల్డర్. ఈ షోల్డర్ ఏంటంటే నెక్స్ట్ అలా టైప్ ఆఫ్ అలా షోల్డర్. ఇందులో లెడ్ 50% ఉంటుంది, టిన్ వచ్చి 50% ఉంటుంది. దీన్ని దేనికి యూజ్ చేస్తాం, షోల్డరింగ్కి యూజ్ చేస్తాం. నార్మల్గా ఏవైనా ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి బ్రేక్ అయినప్పుడు షోల్డరింగ్ అనేది చేస్తాం. ఆ షోల్డరింగ్లో మనం ఏం వాడతామంటే లెడ్ 50% ఉంటుంది, టిన్ వచ్చి 50% అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ మ్యాగ్నాలియం. నెక్స్ట్ టైప్ ఆఫ్ అలా వచ్చేసి మ్యాగ్నాలియం. ఇందులో అల్యూమినియం వచ్చేసి 95% ఉంటుంది, మెగ్నీషియం వచ్చి 5% ఉంటుంది. సో దేనికి యూజ్ చేస్తామంటే ఏరోప్లాన్లో ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఏరోప్లాన్ బాడీలో ఉన్న ఫ్రేమ్స్ని తయారు చేయడానికి మనం ఈ మ్యాగ్నాలియం అనే దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డ్యూరాల్యూమినియం. సో ఇందులో అల్యూమినియం వచ్చి 94% ఉంటుంది, కాపర్ వచ్చి 3% ఉంటుంది, మెగ్నీషియం 2%, అదేవిధంగా మ్యాంగనీస్ వచ్చి 1% ఉంటుంది. ఈ డ్యూరాల్యూమినియం అనేది దేనికి యూజ్ చేస్తామంటే మేకింగ్ యుటెన్సిల్స్, హౌస్ హోల్డింగ్ పర్పస్లో యుటెన్సిల్స్ యూజ్ చేయడానికి తయారు చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బెల్ మెటల్. సో ఈ బెల్ మెటల్లో కాపర్ 80% ఉంటుంది, టిన్ వచ్చి 20% ఉంటుంది. నెక్స్ట్ నార్మల్గా దీన్ని దేనికి యూజ్ చేస్తాం అంటే ఈ బెల్ మెటల్ని బెల్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తాం. అదేవిధంగా విగ్రహాలు తయారు చేయడానికి కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్లో ఐరన్ వచ్చి 75% ఉంటుంది, క్రోమియం వచ్చి 15% ఉంటుంది, నికెల్ వచ్చి 10% ఉంటుంది, అదేవిధంగా కార్బన్ వచ్చి 0.05% ఉంటుంది. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది మేజర్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఈ డాక్టర్స్ అనేవాళ్ళు పెద్ద ఆపరేషన్ చేయడానికి కత్తెరలు లేకపోతే ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ వాడుతూ ఉంటారు కదా, సో అవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తారనమాట. నార్మల్ స్టీల్కి స్టెయిన్లెస్ స్టీల్కి ఏంటంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో తుప్పు అనేది పట్టదు దీనికి. సో నార్మల్గా ఇన్ఫెక్షన్ అనేది రాకుండా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఈ స్టెయిన్లెస్ స్టీల్తోనే తయారు చేస్తాయి. దాంట్లో 75% వచ్చి ఐరన్ ఉంటుంది, నెక్స్ట్ 15% క్రోమియం ఉంటుంది, నికెల్ వచ్చి 10% ఉంటుంది, కార్బన్ వచ్చి 0.05% ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గన్ మెటల్. ఈ గన్ మెటల్లో కాపర్ వచ్చి 10% ఉంటుంది, టిన్ వచ్చి 1% ఉంటుంది, నెక్స్ట్ లెడ్ వచ్చేసి 88% ఉంటుంది. మేజర్ పోర్షన్ వచ్చేసి లెడ్ ఉంటుంది గన్లో. గన్ మెటల్ అనేది దేనికి యూజ్ చేస్తాం, నార్మల్గా మనం పోలీసెస్ నెక్స్ట్ ఆర్మీ వాళ్ళు గన్స్ యూజ్ చేస్తుంటారు కదా, ఆ గన్స్లో యూజ్ చేసేది ఏంటంటే గన్ మెటల్. అదేవిధంగా బ్యారెల్స్, రైఫిల్స్, అదేవిధంగా వెహికల్స్కి సంబంధించిన గేర్స్ కానీ బేరింగ్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేయడానికి మనం ఈ గన్ మెటల్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ టైప్ మెటల్. ఈ టైప్ మెటల్ దేనికి యూజ్ చేస్తామంటే యూజ్ ఇన్ ప్రింటింగ్ ఇండస్ట్రీలో పేపర్ని ప్రింట్ చేయడానికి మనం ఈ టైప్ మెటల్ అనేది వాడుతూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఓర్స్ అలైస్. సో నార్మల్గా మనకి ఎగ్జామ్స్లో రైల్వేస్లో కానీ ఎస్ఎస్సిలో కానీ మేజర్గా అడిగేది ఏంటంటే అల్లాయిస్, ఓర్స్. ఇప్పుడు ఓర్స్ అడిగాను అనుకోండి, ఆ పర్టికులర్ ఏ ఎలిమెంట్ యొక్క ఓర్ ఏంటి, అదేవిధంగా అల్లాయిస్ అనుకోండి, ఆ అల్లాయ్ యొక్క కంపోజిషన్ అయినా అడగొచ్చు, లేకపోతే అంటే దాని యొక్క అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా అడగొచ్చు. సో ఖచ్చితంగా ఇవన్నీ అయితే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే క్లాస్. In the next class, I will discuss a few basic bits related to these alloys and ores.